వారం అంతా కూడా లక్షవార దినమున ఈ డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ దినాన దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా ఆయన మా మహిమ పొందిన విధానం కొరకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శుక్రవారం దినమున మరి ఆరాధనలకు కూడా ఆయన మహిమపరిచిన దేవుడిగా ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శనివారం దినమున ఈ ఉపవాస దినమున కూడా వచ్చిన మన అందరితో పరిశుద్ధాత్మ తాకిడి మనకు తాకులాగున ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడు 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 నిత్యమ పగడబడుచున్న నా దేవా నీకు వందన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజున దేవా ప్రభువులకు ప్రభువైన దేవా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా దావీదు కుమారుడా ధవల వర్ణుడా నీకు స్తుతులు స్తోత్రం. నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువక నిత్యము నిరంతరం కూడా నీ సన్నిధానంలో ధ్యానించేవారముగా గణపరిచేవారముగా నేను మహిమపరిచేవారముగా మమ్మల్ని నింపుతున్న దేవా నీకు వందనాలు నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్ముడా అభిషేకించు అభిషేకించు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్ముడా అభిషేకించు ఆనంద తైలముతో అభిషేకించు పరిశుద్ధాగ్నితో అభిషేకించు ఆనంద తైలముతో అభిషేకించు పరిశుద్ధాగ్నితో అభిషేకించు నీ కొరకు నేను ఇలలో జీవించగా అభిషేకించు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్ముడా అభిషేకించు అభిషేకించు నన్ను అభిషేకించు పరిశుద్ధాత్ముడా అభిషేకించు దావీదు వలె నన్ను అభిషేకించు నీ ప్రేమ శక్తితో అభిషేకించు దావీదు వలె నన్ను అభిషేకించు నీ ప్రేమ శక్తితో
యేసయ్యా నీ ప్రేమ శక్తితో నా తండ్రి మమ్మల్ని నూతన అభిషేకముతోనైనా దావీదు వలె మమ్మల్ని అభిషేకిస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా. ఈ దేశంలో నశించి మన ఆత్మల కొరకునైనా వెతికి రక్షించే జీవముల సంఘములో చేరుస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా. సర్వోన్నతమైన స్థలంలో నివసింపదగిన దేవా ఈ స్థలంలో నువ్వు నీ కార్యములు జరిగిస్తున్న దేవా, అద్భుతాలు జరిగిస్తున్న దేవా, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న దేవా, నూతన అభిషేకముతో ఈ జీవం గల సంఘ బిడ్డలందరినీ కూడా నింపుతున్న దేవా నీకు స్తోత్రములనైనా. నీ రెండో రాకడ సమర్పిస్తుండగా నా తండ్రి ప్రేతపడి నీ ఆత్మ పొందుకోవాలయ్యా, నీ అభిషేకము పొందుకోవాలి నా తండ్రి. మేము ఎక్కడ నశించిపోకుండా నా తండ్రి యేసయ్య నీ పవర్ పొందుకొని ప్రభా, నీ ఆత్మ పొందుకొని, నీ అభిషేకం పొందుకొని నూతన కార్యములు, నూతన అద్భుతాలు, నూతన ఆశ్చర్య కార్యములు సంఘములో జరిగిస్తున్న దేవా. అడుగు దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములతో సంఘములు సమస్తాన్ని కూడా నింపుతున్న తండ్రి నీకు స్తోత్రములనైనా. సర్వోన్నతమైన స్థలంలో నివసింపదగిన దేవా ఈ స్థలంలో నువ్వు ఎన్ని అద్భుతాలు జరిగిస్తున్న దేవా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న దేవా, ఎన్ని సూచక్రియలు జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా. లక్షవారి దినము నా తండ్రి 12వ తారీఖునైనా సెమీ క్రిస్మస్ లో నా తండ్రి నీవు ఉండి మహిమ పొందిన దేవా నీకు స్తోత్రములనైనా. ఎవరిని వదిలిపెట్టలేదయ్యా, చంటి బిడ్డలు కూడా వదిలిపెట్టలేదయ్యా, నువ్వు నీ మహిమ కొరకు వాడుకున్న దేవా నీకు స్తోత్రములనైనా, నీకు వందనములనైనా. నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువక నిత్యము నిరంతరం కూడానైనా నీ సన్నిధానములో ధ్యానించేవారముగా, గణపరిచేవారముగా, మహిమపరిచేవారముగా మమ్మల్ని అందరిని నింపుతున్న దేవా. అదే విధముగా శుక్రవారం దినం రాత్రి కాలం సమయములనైనా సులేబికాత ప్రాంతంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ లో కూడా నీవు మహిమ పొందాలయ్యా, నీ మహిమ కార్యాలు అక్కడ జరిగించబడాలయ్యా. అట్టి కార్యములు సంఘములో జరిగిస్తున్న దేవా. ఏ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో ప్రభా అయ్యా, వాతావరణం వల్ల నా తండ్రి అనేక మంది బిడ్డలకు రొంప జ్వరములతో బాధపడుతున్నారయ్యా. ప్రతి బిడ్డ కూడా సంపూర్ణమైన విడుదల దయచేస్తున్న దేవా నీకు వందనానికి స్తోత్రం. ఏ బిడ్డలు ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇరుగులతో, ఏ ఇబ్బందులతో నీ మందిరంలో వచ్చి కన్నీరు గారుస్తున్నారు, వారి కన్నీరు నాట్యంగా మార్చిచ్చిన తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన పాదశనికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొందాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.